హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వెబ్ గురు ప్లాట్ఫామ్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ చాలా యూస్ఫుల్ టాపిక్. ఒక నార్మల్ టాపిక్ కాదు, ప్రతి ఒక్కరికి కూడా. ఈ ఏఐ ఎరాలో సాఫ్ట్వేర్ ఎలా ఉండబోతోంది, సాఫ్ట్వేర్ 3.0 ఎలా ఉండబోతోంది, సో ప్రతి ఒక్కరూ ఏ విధంగా ఫ్యూచర్కి రెడీ అవ్వాలి అనేది చాలా క్లియర్గా ఈ వీడియోలో మాట్లాడదాం. రీసెంట్గా ఎవరైతే ఆంథ్రోపిక్ టీంలో జాయిన్ అయ్యారో మిస్టర్ ఆంద్రేజ్, ఆయన ఒక టాక్లో సాఫ్ట్వేర్ 3.0 ఎలా ఉండబోతోంది అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. ఈ ఆంథ్రోపిక్కి రావడానికి ముందు ఆయన ఓపెన్ ఏఐలో అలాగే టెస్లాలో కూడా ఏఐ హెడ్గా ఉండేవారనమాట. సో అటువంటి ఆయన ఫ్యూచర్ని మనకి ఏ విధంగా సాఫ్ట్వేర్ 3.0 ఉండబోతోంది అని చెప్పి చెప్తున్నారు. సో దానికి మనం కూడా దానికి ప్రాపర్ గైడెన్స్ అండ్ రోడ్ మ్యాప్ వీడియోలాగా మీకు దీన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో అసలు సాఫ్ట్వేర్ 3.0 అంటే సాఫ్ట్వేర్ 3 వెర్షన్కి మనం మాట్లాడడానికి ముందు సాఫ్ట్వేర్ 1 వెర్షన్ ఎలా ఉండేది అని చెప్పి మనం మాట్లాడితే, సో అదంతా కూడా కంప్లీట్గా అక్కడ డెవలపరే హీరో. ఓకే, సో కంప్లీట్గా A to Z డెవలపరే డెవలప్ చేయాలి. ప్రతిదీ కూడా లైన్ టు లైన్, క్యారెక్టర్ టు క్యారెక్టర్ ఇంకా డెవలపరే డెవలప్ చేయాల్సిందే. సో ఇంకా టెస్టర్స్ ఇంకా టెస్ట్ చేయాల్సిందే. ఇదంతా కూడా మాన్యువల్ ప్రాసెసే నడిచేదనమాట. ఓకే, సో ఆ తర్వాత సాఫ్ట్వేర్ 2.0 వచ్చింది. సాఫ్ట్వేర్ 2.0లో ఎలా ఉంటుందంటే ప్రతి రూలు మనం రాయాల్సిన అవసరం ఉండదన్నమాట. కొన్ని థౌజండ్స్ ఆఫ్ శాంపిల్స్ మనం చూపించి దీని ప్రకారం నువ్వే కోడ్ జనరేట్ చెయ్యు అని చెప్తే అదే ఆటోమేటిక్గా కోడ్ జనరేట్ చేసే యుగం ఏదైతే ఉందో దాన్ని సాఫ్ట్వేర్ 2.0 అనుకోవచ్చు అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక హౌస్ బిల్డ్ చేస్తున్నాం అనుకుంటే, సో ప్రతిదీ కూడా మనమే దగ్గరుండి, సో ఈ బ్రిక్ ఎక్కడ పెట్టు, నాకు ఇది ఎంత లెంత్ కావాలి, అక్కడ సిమెంట్ వెయ్యు, ఇదంతా కూడా మనమే దగ్గరుండి కట్టించుకునే వాళ్ళం కదా ఓల్డెన్ డేస్లో. సో అది సాఫ్ట్వేర్ 1.0 అనుకోవచ్చు. సో ఇక తర్వాత డేస్లో మనం ఏం చేసాము, సో కొన్ని హౌస్ శాంపిల్స్, కొన్ని ఫొటోస్ మనం ఎక్కడెక్కడో చూసినవన్నీ కూడా ఫొటోస్ తీసేసి అవి బిల్డర్కి ఇచ్చేసి, సో నాకు ఈ మోడల్లో కావాలి అని చెప్పి ఆ ఫొటోస్ ఇచ్చేస్తే బిల్డరే ఇంకా మనకి ఆ ఫొటోస్ ప్రకారం తను బిల్డ్ చేసేవాడు. ఓకే, సో అలాగా మనకి సాఫ్ట్వేర్ 2.0 వెర్షన్ ఉంది అని చెప్పి అనుకోవచ్చు. సో ఇక 3.0 గురించి మాట్లాడితే ఇక్కడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కంటే మన న్యాచురల్ లాంగ్వేజ్కే ఇంపార్టెన్స్. అంటే మనం మాట్లాడేటటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్, లేకపోతే మన తెలుగు, సో మన సింపుల్ ఇంగ్లీష్ స్టేట్మెంట్స్లో, లేకపోతే సో దానిలో మనం స్టేట్మెంట్స్ ఇచ్చి నాకు ఈ సాఫ్ట్వేర్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఎక్స్పెన్స్ ట్రాకర్ కావాలి. సో అందులో యూజర్స్ ఏమోని సో వాళ్ళ యొక్క ఎక్స్పెన్సెస్ అలాగే ఇన్కమ్ ఇవన్నీ యాడ్ చేసుకొని ఫైనల్గా మంత్ ఎండ్కి వచ్చేటప్పటికి వాళ్ళు రిపోర్ట్ చూడగలగాలి. ఇలా జనరల్ స్టేట్మెంట్స్లో మనం అడిగితే అది ఆటోమేటిక్గా యాప్ బిల్డ్ చేయడం అనేది ఏదైతే ఉందో ఇది సాఫ్ట్వేర్ 3.0 యుగం అనమాట. ఓకే, సో ఇక్కడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కంటే న్యాచురల్ లాంగ్వేజ్కే ఎక్కువ ఇంపార్టెన్స్. అయితే మీకు వెంటనే ఒక డౌట్ వచ్చేస్తుంది, అదేంటి అంటే అయితే న్యాచురల్ లాంగ్వేజ్లో సింపుల్ ఇంగ్లీష్లో అడిగితే యాప్స్ ఇచ్చేస్తుంది కదా, మరి ఇంకా కోడింగ్ అవసరం లేదా అని చెప్పి. సో ఇక్కడే చాలామంది చాలా తప్పుగా ఆలోచిస్తూ ఉంటారు. మనకి సాఫ్ట్వేర్ 1.0లో మొత్తం డెవలపర్ రాసేవాడు, సాఫ్ట్వేర్ 2.0లో సో ఫ్రేమ్వర్క్స్ అవి యూజ్ చేసుకుంటూ, లేకపోతే ఈ మోడల్స్ అవి యూజ్ చేసుకుంటూ కొంత కోడ్ ఆటోమేటిక్గా జనరేట్ చేయగలిగిన స్టిల్ డెవలపర్ కోడ్ రాస్తూ వచ్చాడు. సో సాఫ్ట్వేర్ 2.0 ఉన్న సాఫ్ట్వేర్ 1.0 కూడా ప్యారలల్గా ఉంటూ సాఫ్ట్వేర్ 2.0లో ఎక్స్ట్రా ఫీచర్స్ రన్ అయ్యాయి. ఇది అబ్జర్వ్ చేయండి. సో అలాగే ఈవెన్ సాఫ్ట్వేర్ 3.0 వచ్చినా సాఫ్ట్వేర్ 1.0లో ఏదైతే డెవలపర్ ఓన్గా కోడింగ్ చేశాడో అది ఇక్కడ చేయాల్సి ఉంటుంది. సో ఏదైతే కొన్ని శాంపిల్స్ ఇస్తూ మనం జనరేట్ చేయమన్నామో అది చేయాల్సి ఉంటుంది. అలాగే న్యాచురల్ లాంగ్వేజ్లో మనం ఇన్స్ట్రక్షన్స్ ప్రాంప్ట్స్ ఇచ్చి దాని నుండి కోడ్ జనరేట్ చేసుకోవడం అది కూడా ఉంటుంది. ఓకే, సో ఎందుకంటే ఏఐ మీద ఓన్లీ మనం డిపెండ్ అయిపోతే చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయన్నమాట. ఏఐ చాలాసార్లు హాల్యూజినేషన్ చేసుకోవచ్చు. అంటే సో మనం ఒకటి అడిగితే అది ఇంకో విధంగా ఊహించుకుంటూ సో మనకి అవసరం లేనిది ఇవ్వచ్చు. అలాగే మనం ఏదైతే వెరీ ఇంపార్టెంట్ అనుకుంటున్నామో దాన్ని బయటికి ఎక్స్పోజ్ చేసే విధంగా కోడ్ రాయొచ్చు. సెక్యూరిటీ కన్సర్న్స్ ఉండొచ్చు. ఓకే, సో అలాగే అటాక్స్ జరిగే అవకాశం కూడా ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఎప్పుడు మనం ఫైండ్ చేయగలము అంటే ఏఐ జనరేట్ చేసిన కోడ్ని మనం అండర్స్టాండ్ చేసుకునే స్థాయిలో మన దగ్గర కోడింగ్ స్కిల్ ఉంటేనే మనం దాన్ని అండర్స్టాండ్ చేసుకోగలం. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా కోడింగ్ చాలా స్ట్రాంగ్గా బేసిక్స్ దగ్గర నుండి ఒక టెక్నాలజీ ఏదైనా సెలెక్ట్ చేసుకొని అది మీకు పర్ఫెక్ట్గా వస్తేనే సో మీరు పర్ఫెక్ట్గా ఏఐ టూల్ని యూజ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. ఓకే, సో దానితో పాటు మీకు ప్రాంప్ట్ కూడా కరెక్ట్గా ఇవ్వడం అనేది తెలియాలి.
సో ఈ 3.0లో నాకు హౌస్ ఇలా కావాలి అని చెప్పి మనం ఏమి శాంపిల్స్ ఏమి ఇవ్వము. సింపుల్గా ఏం చెప్తాము అంటే సో మా ఇంట్లో నలుగురు ఉంటాము, ఎక్కడ ఇబ్బంది లేకుండా మేము అన్ని ఫెసిలిటీస్తో కూడా ఎంజాయ్ చేసేలాగా నాకు ఇల్లు కావాలి అని చెప్పి ఆర్కిటెక్ట్కి చెప్తాము. సో మనకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఊహించుకుంటూ ఇంకా ఆర్కిటెక్టే మనకి ఇల్లు బిల్డ్ చేసి ఇస్తాడు. దట్ ఈస్ సాఫ్ట్వేర్ 3.0 అని చెప్పి చెప్తూ ఉన్నాను. ఇందులో ప్రతి ఒక్కరూ అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇందులో సో మాన్యువల్గా కోడింగ్ కూడా చేయాల్సి ఉంటుంది, అలాగే ఏదైతే మోడల్స్ కూడా యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం న్యాచురల్ లాంగ్వేజ్లో మనం ప్రాంప్ట్ ఇవ్వడం కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి అని చెప్పి చెప్తున్నాను. సో ఓన్లీ ఏఐ టూల్ మీద మనం డిపెండ్ అయిపోతే అది ఇచ్చినటువంటి కోడ్ పెర్ఫార్మెన్స్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా, దాన్ని స్కేలబుల్ చేయొచ్చా ఫ్యూచర్లో, ఓకే సెక్యూరిటీ కన్సర్న్స్ ఏమైనా ఉన్నాయా, అలాగే మన పర్టికులర్ బిజినెస్ రిక్వైర్మెంట్కి అది మ్యాచ్ అయ్యేలాగా ఉందా, ఇలా ప్రతి ఒక్కటి కూడా ఎవరు చూస్తారు, ఖచ్చితంగా దాన్ని రివ్యూ చేయడానికి అక్కడ హ్యూమన్ ఎంప్లాయీ ఉండాల్సిందే విత్ స్కిల్డ్. ఓకే సో మనకి కోడింగ్ స్కిల్ వస్తేనే మనకి స్ట్రాంగ్గా మనకి కోడింగ్ స్కిల్ అండ్ బేసిక్స్ ఉంటేనే మనం అదంతా కూడా చేయగలుగుతాం అనమాట. ఫ్యూచర్లో బెస్ట్ డెవలపర్ ఎవరు అని చెప్పి ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరికైతే స్ట్రాంగ్ బేసిక్స్ ప్లస్ కోడింగ్ స్కిల్స్ ఉంటూ అలాగే ఏఐ టూల్స్ యూజ్ చేసుకోవడం వస్తుందో వాళ్ళే ఫ్యూచర్లో బెస్ట్ డెవలపర్స్ అవుతారనమాట. ఎందుకంటే ఫ్యూచర్లో డెవలప్మెంట్ జాబ్స్ కూడా ఎలా ఉండబోతున్నాయి అంటే సో ప్రాబ్లం అండర్స్టాండింగ్ హ్యూమన్ ఎంప్లాయీ చేసుకోవాలి. సో దానికి తగ్గట్టుగా ఇంకా కోడింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఏఐ టూల్తో కోడ్ జనరేట్ చేయాలి. ఆ ఏఐ టూల్ జనరేట్ చేసిన కోడ్ని మనమే రివ్యూ చేయడం, టెస్టింగ్ చేయడం, దాన్ని కరెక్ట్ చేసుకోవడం, ఇదంతా కూడా మనమే చేయవలసి ఉంటుంది. ఆర్కిటెక్చర్ డిజైన్ మనమే చేయవలసి ఉంటుంది. అలాగే సెక్యూరిటీ ఇష్యూస్ అంతా కరెక్ట్గా చెక్ చేసి డిప్లాయ్మెంట్ చేయడం, ఇదంతా కూడా హ్యూమన్ ఎంప్లాయీసే చేయవలసి ఉంటుంది. సో ఆ రెస్పాన్సిబిలిటీ ఖచ్చితంగా హ్యూమన్ ఎంప్లాయీస్ మీద ఎప్పటికీ ఉంటుందన్నమాట. ఇక మనం రోడ్ మ్యాప్ గురించి మాట్లాడితే ఫస్ట్ ప్రతి ఒక్కరూ చేయాల్సింది ఏంటంటే బేసిక్స్ బాగా స్ట్రాంగ్ అవ్వాలి. వేరియబుల్స్ అంటే ఏంటి, డేటా టైప్స్ అంటే ఏంటి, కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి, ఓకే అలాగే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, అరేస్ కావచ్చు, అలాగే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, ఇటువంటి కాన్సెప్ట్స్ బాగా స్ట్రాంగ్గా ఉండాలి. ఆ తర్వాత ఏదైనా ఒక టెక్నాలజీ సెలెక్ట్ చేసుకోండి, జావా కానీ పైథాన్ కానీ ఏదైనా కానీ. సో దాంట్లో వెరీ స్ట్రాంగ్ మనం ఫస్ట్ టు లాస్ట్ వరకు సో ఏదైతే ఫుల్ స్టాక్ అంటామో ఆ ఫుల్ స్టాక్లో ఉన్న ప్రతి ఒక్క కాన్సెప్ట్ మీకు రావాలి. సో ఫ్రంట్ ఎండ్ కానీ లేకపోతే ఒక డేటాబేస్ కానీ అలాగే బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్. సో ఎవరైతే జావా వైపు వెళ్తారో వాళ్ళు స్ప్రింగ్ బూట్, మైక్రో సర్వీసెస్ ఇవన్నీ కూడా బాగా నేర్చుకోవాలి. సో ఎవరైతే పైథాన్ వైపు వెళ్తారో వాళ్ళు జాంగో రెస్ట్ ఏపీఐ కానీ ఫాస్ట్ ఏపీఐ కానీ వీటిని యూజ్ చేస్తూ ప్రాజెక్ట్స్ డెవలప్ చేయడం నేర్చుకోవాలి. ఓన్గా ప్రాజెక్ట్స్ డెవలప్ చేసే స్థాయికి మీరు నేర్చుకోవాలి. సో ఆ తర్వాత ప్రతి ఒక్కరికి రావాల్సింది గిట్ అండ్ గిట్ హబ్. సో గిట్ అండ్ గిట్ హబ్ మీద మంచి ఐడియా ఉండాలి. సో ప్రతి ఒక్కరూ ఈ వెర్షనింగ్ టూల్ని యూజ్ చేయడం నేర్చుకోవాలి. నెక్స్ట్ ఏదైతే మీరు ఒక ప్రాజెక్ట్ అనేది ఒక టెక్నాలజీ యూజ్ చేస్తారో దాన్ని మనం క్లౌడ్లో ఏ విధంగా హోస్ట్ చేయాలి, డిప్లాయ్ ఎలా చేయాలి అన్నది కంపల్సరీగా మీకు తెలియాలి. ఇక నెక్స్ట్ మీరు ఈ ఏఐ టూల్స్ ఏవైతే ఉంటాయో ఇవి బాగా నేర్చుకోండి. సో గిట్ హబ్ కోపైలట్ కానీ, క్లాడ్ కోడ్ కానీ, లేకపోతే కర్సర్ ఏఐ కానీ, చాట్ జీపీటీ కానీ వీటిని ఎలా యూజ్ చేయాలి, మన డే టు డే వర్క్లో ఎలా యూజ్ చేయాలి అనేది కంపల్సరిగా ప్రతి ఒక్కరికి కూడా తెలియాలి. సో వీటి మీద కూడా మనం కోర్సెస్ తీసుకురాబోతున్నాము. ఆల్రెడీ మన దగ్గర గిట్ హబ్ కోపైలట్ కోర్స్ మన ప్లాట్ఫామ్లో ప్లేలిస్ట్లో ఉంది, మీరు కావాలంటే ఒకసారి రిఫర్ చేయొచ్చు. ఓకే సో ఇప్పుడు ఏవైతే మిగతా టూల్స్ అన్నీ చెప్పానో అవన్నీ కూడా వితిన్ 3 months లోపే మన ప్లాట్ఫామ్లో ఇవన్నీ కూడా అవైలబిలిటీ ఉండబోతున్నాయి. ఇంకా ఒక్కటి ఫైనల్గా చెప్పాలంటే మీరు ఎంత కోర్స్ నేర్చుకున్నా ఎంత ప్రాక్టీస్ చేసినా ఓన్గా మీరు 1 or 2 ప్రాజెక్ట్స్ అనేవి కంపల్సరీ చెయ్యండి. అప్పుడు మాత్రమే మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ హైలో ఉంటాయి. అలాగే మీకు మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వడానికి కానీ సో మీరు ఇండస్ట్రీలో వర్క్లోకి వెళ్ళగానే వెంటనే అక్కడ సర్వైవ్ అవ్వడానికి కానీ దేనికైనా మీరు చేసే ప్రాజెక్ట్సే మీ లైఫ్ని డిసైడ్ చేస్తాయి, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు రీసెంట్గా మైక్రోసాఫ్ట్ కానీ ఉబర్ కానీ వీళ్ళందరూ కూడా ఈ ఏఐ టూల్స్ యూసేజ్ తగ్గించుకోండి అని చెప్పి చెప్తున్నారు కదా. వాళ్ళ బడ్జెట్స్ ఆల్రెడీ సో సాచ్యురేషన్కి వెళ్ళిపోయాయి కదా. సో ఇలాంటి ఒక సందర్భంలో ఏఐ టూల్స్ని ఆపేసే ఛాన్స్ ఉందా కంపెనీస్ అంటే ఖచ్చితంగా ఆపవు.
ఎందుకంటే దానివల్ల జరిగే అడ్వాంటేజెస్ వాళ్ళు ఆల్రెడీ చూశారు. ఓకే, సో ప్రొడక్టివిటీ చాలా పెరుగుతోంది. 3 to 4 వీక్స్ డెవలప్ చేయాల్సిన ఒక ప్రాజెక్ట్ని 3 to 4 డేస్లోనే డెవలప్ చేసేస్తూ ఉంటే ఎందుకు దాన్ని విడిచిపెట్టుకుంటారు? సో దానికి ఇవ్వాల్సిన బడ్జెట్ వరకు దానికి ఇస్తారు. అది ఎంత యూజ్ చేయాలో అంత ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఎవరైతే ఏఐ టూల్స్ యూజ్ చేయడం వస్తుందో వాళ్ళకే ఫ్యూచర్ అనేది ఉంటుంది. సో ఏఐ టూల్స్ కంప్లీట్గా వదిలేస్తాము అనే ప్రసక్తే లేదనమాట. ఓకే, సో ఇది ఇంకా నెక్స్ట్ తరం, దీనికి మనం అలవాటు అవ్వాల్సిందే. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటి అంటే మీరు ప్రోగ్రామింగ్ బేసిక్స్ బాగా స్ట్రాంగ్ అవ్వండి. ఆ తర్వాత సో ఏదర్ పైథాన్ ఫుల్ స్టాక్ కానీ, జావా ఫుల్ స్టాక్ కానీ, మెన్ స్టాక్, మీన్ స్టాక్, వాట్ ఎవర్ ఇట్ మే బి, సో ఏది నేర్చుకున్నా ఫుల్ స్టాక్ స్థాయిలో ప్రతిదీ కూడా నేర్చుకోండి. మీరే ఒక ప్రాజెక్ట్ని ఎండ్ టు ఎండ్ డెవలప్ చేసి దాన్ని డిప్లాయ్ చేసే స్థాయిలో మీరు ఉంటే, అలాగే దానితో పాటు ఏఐ టూల్స్ యూజింగ్ కూడా మీకు తెలిస్తే ఫ్యూచర్ మీదే అని చెప్తున్నాను అనమాట. ప్రతిసారి ఒక టెక్నాలజీ వచ్చినప్పుడు అది ఏం చేస్తుందో తెలియక చాలామంది ఎమోషనల్గా భయపెడుతూ ఉంటారు. సో మనకి కంప్యూటర్ వచ్చినప్పుడు కూడా చాలామంది జాబ్స్ పోతాయన్నారు. ఆ తర్వాత ఇంటర్నెట్ వచ్చినప్పుడు కూడా సేమ్ అలాగే అన్నారు. అలాగే క్లౌడ్ వచ్చినప్పుడు, అలాగే నో కోడ్ టూల్స్ వచ్చినప్పుడు, ఇలా ప్రతిదీ వచ్చినప్పుడు ఇది సూపర్, ఇది ఉన్న వాళ్ళని ఏదో చేస్తుంది అని చెప్తూ ఉంటారు. సో అందులో కొన్ని మాత్రమే క్లిక్ అవుతూ ఉంటాయి. ఆ క్లిక్ అయినటువంటి అప్డేట్స్ ఏవైతే ఉంటాయో అవి ప్రతి ఒక్కరూ నేర్చుకుంటే ఎవరికి ఏమీ ఇబ్బంది కూడా ఉండదు. ఓకే, సో అప్డేట్ని యాక్సెప్ట్ చేయక దాన్ని నేర్చుకోవడానికి ముందుకు రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ టూల్ ఉంది, ఏఐ టూల్ని నేను నేర్చుకోను అని చెప్పి మొండిగా ఎవరైతే కూర్చుంటారో వాళ్ళకి ఖచ్చితంగా థ్రెట్ ఉంటుంది. ఓకే, సో మీకుండే కోడింగ్ స్కిల్స్తో పాటు మీరు ఏఐ టూల్స్ నేర్చుకోండి, ఖచ్చితంగా మీకు బాగుంటుంది. అలాగే సీనియర్ లెవెల్ డెవలపర్స్ ఎవరైతే ఉంటారో మీరు సిస్టమ్ డిజైన్ కూడా బాగా నేర్చుకోండి, మీకు అది చాలా ప్లస్ చేస్తుందన్నమాట. ఓకేనా, సో ఆల్ ద వెరీ బెస్ట్ అండి. సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక యూస్ఫుల్ టాపిక్తో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.